ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని వాక్యాన్ని కొంచెంసేపు జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ప్రభు అన్నారు కదా, మార్తా మార్తా, నువ్వు అనేకమైన విషయాల గురించి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అది మరియా ఏర్పరచుకునేను అని వ్రాయబడింది. వాట్ మేరీ హ్యాస్ చూసన్, షీ సాట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క పాదం దగ్గర కూర్చుని, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రభు పాదం దగ్గర కూర్చొని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైందని దేవుని సేవకుడిగా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని సేవకుడు నేను కూడా చెప్తున్నాను. రాత్రి దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుతున్నాను. ద్వితీయోపదేశకాండంలోకి రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండంలోకి రండి ఒకసారి. 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10వ వచనం మీరు చూడండి. 10వ వచనం మీరు స్వాధీనపరుచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. ప్రియులరా, ప్రభు అంటున్నాడు, మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశం కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, అతి శ్రేష్టమైన దేశం. అది ఐగుప్తు దేశం లాంటిది కాదు. ప్రియుల దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. 430 years. ఈ 400 సంవత్సరాలు కూడా దేవుని ప్రజలు భయంకరంగా నలిగిపోయారు. పిల్లల దేవుని వాక్యంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 10వ వచనంలో ఐగుప్తు దేశం ఎలాంటిదో అక్కడ వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండం 13:10 చూడండి. రాళ్లతో వారిని చావగొట్టవలెను, ఎలయనగా ఐగుప్తు దేశములో నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించి నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి నిన్ను రప్పించాను. దాస్య గృహము అంటున్నాడు. దాస్య గృహము, స్లావరీ, హౌస్ ఆఫ్ స్లావరీ. ప్రియులారా, దాస్య శృంఖాలు, బంధకాలు, బానిసత్వం, భయంకరమైన పరిస్థితులు దేవుని ప్రజలు ఐగుప్తులో అనుభవించారు. పిల్లలు ఈ 400 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా వాక్ స్వాతంత్రం లేదు, వారికి మాట్లాడడానికి లేదు, తిరుగుబాటు చేయడానికి లేదు, ఎదురు చెప్పడానికి లేదు. భయంకరంగా ఈజిప్షియన్స్ దేవుని ప్రజల్ని దాసులుగా అనగదొరికి నలగొట్టి భయంకరంగా చావగొట్టారు. పిల్లలు సుమారుగా 8-10 తరాలు ఇశ్రాయేలీయులు అక్కడ భయంకరంగా నలిగిపోయారు ఐగుప్తులో. ఇర్మియా గ్రంథము 11:4 చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశం ఎలాంటిది? ఇర్మియా గ్రంథం 11:4 చూడండి. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనప కొలుములో నుండి నేను మీ పితరులు రప్పించిన దినమున నేను ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చేదనని. ప్రియులరా, ప్రభు అంటున్నాడు, ఐగుప్తులో మీ పితరులని పాలు తేనెలు ప్రవహించే దేశానికి రప్పించక ముందు ఐగుప్తు దేశం ఎలా ఉందో తెలుసు? ఇనప కొలుమట, బ్లాస్ట్ ఫర్నేస్. ఇనప కొలుమును ఇనుము ఎలా కరిగిపోయి ద్రవంగా మారిపోద్దో లిక్విడ్గా, అలా నా ప్రజలు కరిగిపోయారు అక్కడ. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా. ప్రియులరా, అన్ని విషయాల్లో దేవుని ప్రజలు కరిగిపోయారు, భయంకరంగా నలిగిపోయారు. అంతేకాదు, నిర్గమకాండం 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఐగుప్తు దేశం ఎలాంటిది? ప్రియులరా, 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఎట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిత్యముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటనే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి 9వ వచనం, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస. ఇక్కడ 4 విషయాలు కనబడతాయి. మొదటిది, ప్రజలు బాధపడుతున్నారంట. రెండవది కష్టమట. మూడవది దుఃఖమట. 4వది హింస. ఇందాకలేమో ఇనప కొలిమి. ద్వితీయోపదేశకాండంలో చూస్తే అది దాస్యగృహమో. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని ప్రజలు నలిగిపోయారండి. 1-2 కాదు, 430 సంవత్సరాలు. అయితే ప్రభు అంటున్నాడు ద్వితీయోపదేశకాండంలో, కానాన్లోకి వెళ్ళకముందు, యోర్దాను దగ్గరకు చేసి కానాన్లో ప్రవేశించకముందు, పాలు తేనెలు ప్రవేశించే దేశానికి వెళ్ళకముందు ప్రభు
వారితో ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము ఇంతకు ముందు మీరు వచ్చిన ఐగుప్తు దేశం లాంటిది కాదు. అలాంటిది కాదు అది. అక్కడ దాస్యం ఉంది, అక్కడేమో మరి ఇనపకొలం ఉంది, అక్కడ కష్టం ఉంది, బాధ ఉంది, శ్రమ ఉంది, బంధకాలు ఉన్నాయి, పాపం ఉంది, చీకటి ఉంది, మానభంగాలు ఉన్నాయి, హత్య, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మీరు ప్రవేశించబోయే దేశం అలాంటిది కాదు. మరి అది ఎలాంటిది? అది ఎలాంటిది పిల్లరా? మరి నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథం మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. నేను చెప్తున్న మాటలు సో పవర్ఫుల్ వర్డ్స్ పిల్లరా. మరి 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. 9వ అధ్యాయం 25వ వచనం, 9:25. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకుని సకలమైన పదార్థముతో నిండి ఉన్న ఎండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను బహు విస్తారముగా ఫలించి చెట్లను వశపరచుకునేది. అలాగే వారు తిని తృప్తి పొంది మందించి నీ మహోపకారణమును బట్టి బహుగా సంతోషించారు. ఇక్కడ దేవుడు వారికి ఇవ్వబోతున్న దేశం ఎలాంటిదంటే ప్రాకారము గల పట్టణం, అంతేకాదు ఫలవంతమైన భూమి. పిల్లల కట్టిన ఇండ్లు, పదార్థంతో కూడిన ఇండ్లు, ద్రాక్ష తోటలు, బావులు, ఒలివ తోటలు, బహు విస్తారంగా ఫలించి చెట్లు, ఇవన్నీ దేవుడు వారికి రెడీమేడ్గా మరి సిద్ధపరిచి ఇచ్చాడు. ఈ మాటలు చెప్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే, మరి దేవుడు ఆయన ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచాడు అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కంటికి కనబడలేదట, చెవికి వినబడలేదట, హృదయానికి గోచరం కాలేదట. కానీ అయితే కింద ఉంటుంది, దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనకి అవన్నీ బయలుపరిచాడు. అప్పటి వరకు కంటికి కనబడవు, అప్పటి వరకు చెవికి వినపడవు, అప్పటి వరకు హృదయానికి గోచరం, యు కెనాట్ సెన్స్ ఈవెన్. దాని గురించి అసలు ఏమీ తెలియదు. అప్పటికప్పుడు నీ ఎదుటకు ప్రత్యక్షం అవుతాయి అవన్నీ. దట్స్ గాడ్స్ డూయింగ్. పిల్లరా, మరి ప్రభు అంటున్నాడు, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశం ఇంతకు ముందు లాంటి ఐగుప్తు దేశం లాంటిది కాదు. ఇట్స్ అ బ్లెస్డ్ ప్లేస్. ద్వితీయోపదేశకాండంలోకి రండి, మరి 11వ అధ్యాయంలోకి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలోకి రండి. మరలా ప్రభు అంటున్నాడు, ఎలాంటి దేశం? నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయం మీరు పట్టుకొని ఉండండి, బైబిల్స్ ఓపెన్ చేసి. 11వ వచనం చూడండి. 11వ వచనం, మీరు నది దాటి స్వాధీనపరచుటకు వెలుచున్న దేశం కొండలు లోయలు కల దేశం. ఆ దేశం ఎలాంటిదంటే కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి పిల్లరా. కొండలు లోయలు. పిల్లరా, కొండలు దేవుని వాక్యంలో వ్రాయబడింది, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా నేను నా ప్రజల చుట్టూ ఉంటాను. కొండలు కాపుదలకు సాదృశ్యంగా ఉన్నాయి. పిల్లరా, లోయలు సస్యశ్యామలం. పిల్లరా, వాగులు. చదవండి 11వ వచనం. మీరు నది దాటి స్వాధీనపరచుకుంటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. సో మౌంటైన్స్, హిల్స్ అండ్ వ్యాలీస్. అది ద్వితీయ తీసుకోండి. 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. 8వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి వారు ఓటలు అగాధ జలములు గల దేశం. నీటి వాగులు, పర్వతాలు, మౌంటైన్స్, నీటి వాగులు, లోయలు, కొండలు, నీటి ఓటల గల దేశం. తప్పిక గుణం అక్కడ నీకు కాపుదల ఉంటుంది. అది శ్రేష్టమైన దేశం, పీస్ఫుల్ కంట్రీ, ఆహ్లాదకరమైన దేశం. దేవుడు తన ప్రజలైన మరి ఇశ్రాయేలీయులకు అలాంటి దేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఐగుప్తు దేశం పాపానికి సాదృశ్యం ఉంటే, కానాను దేశం పవిత్రతకు సాదృశ్యం ఉంది. ఐగుప్తు దేశం మరి హింసకు, శ్రమకు, ఇబ్బందికి, కొలిమికి సాదృశ్యం ఉంటే, కానాను దేశం ఆహ్లాదానికి, సంతోషానికి, ఆనందానికి, హద్దులు లేని సంతోషానికి సాదృశ్యం ఉన్న దేశం. రక్షణ పొందితే ప్రభువు నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశం లాంటి అనుభవాలను ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ఈ దేశం మరి ఆహ్లాదకరమైన దేశం. 2వ వచనం 12వ వచనం చూడండి. 11వ అధ్యాయం 12వ వచనం. 11వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ వచనం. అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా 12వ వచనం. 11, 12.
అది అకాల వర్ష జలము త్రాగును. 11వ అధ్యాయము 12వ వచనం. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశం. అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండదు. మొదటిది పర్వతాలు, లోయలు, ఓటలు, వాగులు గల దేశం. రెండవది కానాను దేశం. ఎలాంటిదంటే పిల్లరా 12వ వచనంలో నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎప్పుడు దాని మీద ఉంటాయట. హల్లెలూయా. దేవుని కన్నులట మరి ఆ దేశం మీద ఉంటాయట. దేవుని కన్ను దృష్టి ఆ పాలుతీల ప్రవచన దేశం మీద ఉంటుందట. ఎప్పటి వరకు పిల్లలు? ఓన్లీ డిసెంబర్లోనేనా? లేకపోతే 2-3 నెలల సీజన్లో, చలికాలంలోనో, వర్షాకాలం? కాదు. జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు, సంవత్సరాంతం, అది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క మరి ఆ కను దృష్టి దాని మీద యెహోవా కన్నులు ఉంటాయంట. గాడ్స్ ఐసైట్. ప్రభు ఎప్పుడు దాన్ని కనిపెడతా ఉంటాడు. ఆ దేశం వైపు అలా చూస్తూనే ఉంటాడు ఆయన. మరి గాడ్స్ ఐస్ ఆర్ ఆల్వేస్ ఆన్ ఇట్. మొదటి రాజులు 9వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి రాజులు 9వ అధ్యాయం 3వ వచనంలో సొలొమోను ప్రార్థన చేస్తాడు. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం చూడండి. మరి 9వ అధ్యాయం 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనంలో అతనితో ఎలాగూ సెలవిచ్చును, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను అంగీకరించితిని. నా నామము అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి నా దృష్టియు మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి. ప్రభు అంటున్నాడు, సొలొమోనా నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నానయ్యా, నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను. నీ ప్రార్థన విని మరి నేను అంగీకరించాను. మరి నా దృష్టి, నా మనస్సు ఎప్పుడు ఆ దేశం మీద లేకపోతే ఆ మందిరం మీద నేను ఉంచుతాను. గాడ్స్ ఐసైట్. ప్రభు ఎప్పుడు దాన్ని అలా కాపాడుతూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే కానాల్లో ప్రవేశిస్తావో, ప్రియులారా, రక్షణ పొందుతావో, ఎప్పుడైతే ఐగుప్తుని విడిచిపెట్టి వస్తావో నిన్ను కాపాడుతాడు ఆయన. నేను భద్రపరుస్తాడు. రాత్రి చూసాం కదా, ఆయన మన దాగుచోటుగా ఉంటాడు, హైడింగ్ ప్లేస్. అందుకే వాక్యం చెప్తుంది, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడట. చూడు 121వ దావీదు కీర్తనలో ఒక్కసారి చదవండి. 121వ దావీదు కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదములు తొట్రునియాడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడుతాడు. నీ కుడిపక్క నీ ఎడంపక్క కూడా ఆయన నీకు నీడగా ఉంటాడు అంటాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడుతాడు. హీ విల్ ప్రొటెక్ట్ ది, హీ విల్ ప్రొటెక్ట్ యూ. వీఆర్ నాట్. వాగ్దానాలు ఉన్నాయి. యేసు రక్తం మన చుట్టూ ఉంది. దేవుని సన్నిధి మన చుట్టూ కావలుగా ఉంది. ఆయన దూతలు మనకు కావాలని కాపాడుతారు. మన పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలు మనకు ఏర్పాటు చేసి వారు మనం భద్రపరుస్తారు. భయపడాల్సిన పనిలే. ఆయన కన్నులు ఎప్పుడు నీ మీద ఉంటాయి. నీ మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ పిల్లల మీద, నీ ఉద్యోగం మీద, నీ ఇంటి మీద, నీ పొలం మీద ఉంటాయి. ఒక మాట చెప్పనా, దేవుడు నీకు ఇచ్చింది ఎవరు దొంగలించలేరు. నోబడీ కెన్ స్టీల్ ఫ్రమ్ యూ. దేవుడు నీకు ఇచ్చింది ఎవరు దొంగలించలేరు, ఎవరు తీసుకోలేరు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆశీర్వాదం మన కష్టంతో వచ్చింది కాదు కదా, మన సొంత జ్ఞానంతో మరి బలంతో సంపాదించింది అయితే ఎగిరిపోద్ది. ఎవడొకటి దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు, పట్టిపోతుంది. కానీ దేవుడిచ్చాడు. దేవుడిచ్చే స్వాచ్ఛం, దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎప్పుడు ఎవరు ఎన్నట్టన్నట్టుగా మనతో ఉంటాయి. పిల్లలు, దేవుడిని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఆయన కన్నులు ఆ పాలుతీన ప్రవేశించే దేశం మీద ఉంటాయి. మోషే అంటున్నాడు ఇశ్రాయేలుతో, మీరు స్వాధీనపరచుకొని బహు దేశము, ఇంతకు ముందు మీరు వదిలేసి వచ్చిన ఐగుప్తు దేశం లాంటిది కాదు. ఇది పర్వతాలు, లోయలు, ఓటలు కలిగిన దేశం. నెంబర్ 1. రెండవది, దేవుని కన్నులు సంవత్సరాంతం, ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉంటాయి. మూడవది,
మూడవ ఆశీర్వాదం, కానాన్లో దేవుడు సిద్ధపరిచిన మూడవ ఆశీర్వాదం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలోనికి మరలా రండి. ఆ 11వ అధ్యాయాన్ని మీరు విడిచిపెట్టద్దు, గట్టిగా పట్టుకొని చూస్తూ ఉండండి. 14వ వచనం చదువు. 14వ వచనం, మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. చదువు. అందువలన నువ్వు ధాన్యమును నీ ద్రాక్షరసమును నూనెను పూచుకొందు. ప్రభు అంటాడు, ఆ దేశంలో మూడో ఆశీర్వాదం ఏంటో తెలుసా? నేను ఆ దేశం మీద వర్షాన్ని కురిపిస్తాను. ఎలాంటి వర్షం అంటే తొలకరి వర్షం, కడవరి వర్షం. ఆయా కాలంలో ఎప్పుడు వర్షం పడాలో అప్పుడే వర్షం కురిపిస్తా. ఐఎమ్ ద లార్డ్ హూ పోర్ గుడ్ రైన్స్. పిల్లరా, ఎర్లీ రైన్ అండ్ లేటర్ రైన్, ఎర్లీ రైన్ అండ్ లేటర్ రైన్. తొలకరి వర్షం, కడవరి వర్షం. ప్రైజ్ ద లార్డ్. వర్షాన్ని కురిపిస్తాను అని చెప్తూ ప్రభు అంటున్నాడు, ఆ వర్షం కురిపించడం వల్ల నీవు 3 ఆశీర్వాదాలు పొందుకుంటావు. మొదటి తెలుసా? ధాన్యము. రెండవది ఏంటో తెలుసా? ద్రాక్షరసం. మూడవది ఏంటో తెలుసా? నూనె. చూసారా మాట? నూనెను, ఆయిల్. ధాన్యము, ద్రాక్షరసము, నూనె. ఈ 3 దీవెనలు మరి నేను మీకు ఇస్తాను. అక్కడ మీరు స్వాచ్ఛంగా పొందుకుంటారు. ధాన్యం అంటే ఆహారం, ద్రాక్షరసం అంటే సంతోషం, నూనె అంటే ఆత్మ అభిషేకము, దేవుని యొక్క అభిషేకం, దేవుని సన్నిధి. ఈ 3 పాలు తేలి ప్రవహించే దేశంలో మీరు పొందుకుంటారు. ఐగుప్తుని విడిచిపెట్టిన వారికి మాత్రమే ఇది. ఐగుప్తు ఇంకా ఉందా నీలో? ఇంకా ఐగుప్తు ఆశలు ఉన్నాయా? ఇశ్రాయేలీయులు అరణ్యంలో చాలాసార్లు వెనక్కి పోదామని చూశారు. చాలా బ్యాచ్ మోషేతో వాదనలు పెట్టుకున్నారు. మోషే, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మాకు అక్కడ ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ పాతి పెడదామనా? ఈ మన్నా తిని వేసారిపోయాం. ఆ ఐగుప్తు దేశంలో అయితే మంచి వెజిటేబుల్స్ తినేవాళ్ళం. మరి ఆ నైల్ నదిలో చేపలు, ఫ్రెష్ చేపలు తినేవాళ్ళం. ఇక్కడ చేప లేదు, పీత లేదు, రొయ్య లేదు, ఎండి చేపలు కూడా లేవు ఇక్కడ. ఆ మన్నా తిని వేసారిపోయావయ్యా అని మోషే మీద తిరుగుబాటు చేశారట, ఏడ్చారట. కొంతమంది అంటారు, we will go back, we will choose another leader and we will return, we will go back to Egypt అని కొంతమంది రకరకాల వాదనలు పెట్టుకున్నారు. పిల్లరా, ఐగుప్తులో ఉంటే నీకు ఈ దీవెనలు ఉండవు. ఎప్పుడు బానిసత్వమే, ఎప్పుడు దాస్యమే. సాతాను కాడి కింద దాస్యం అనుభవిస్తూ నరకానికి పోతావు అంతే. ఎప్పుడైతే కానాన్లోకి వస్తావో ప్రభు అంటున్నాడు, మరి తొలకరి వర్షం, కడవరి వర్షం. పిల్లరా, తొలకరి వర్షం అంటే మరి వర్షం దేనికి సాదృశ్యం ఉందంటే దేవుని ఆత్మ క్రొమ్మరింపుకు సాదృశ్యం ఉంది. దేవుని ఆత్మ క్రొమ్మరింపు. తొలకరి వర్షం చాలా అర్థాలు ఉన్నాయనుకోండి. తొలకరి వర్షం అంటే మరి ప్రభు దగ్గరికి నువ్వు రాకముందు దేవుని దాసులు పరిశుద్ధాత్మ ద్వారా నీకు బోధించే ఆ సువార్త. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మొట్టమొదటి కార్యం. కడవర వర్షం అంటే రక్షణ పొందిన తర్వాత నిన్ను ఆత్మతో అభిషేకిస్తాడు ప్రభు. హల్లెలూయా. తొలకరి వర్షం, ఎర్లీ రెయిన్ అండ్ లేటర్ రెయిన్. మొదటి ఆశీర్వాదం, చివరి ఆశీర్వాదం. మొదటి నుంచి చివరి వరకు బ్లెస్సింగ్సే. మొదటి నుంచి చివరి వరకు దేవుని ఆత్మ నడిపింపే నీకు ఇస్తాడు దేవుడు. నీకు ఆహారం ఇస్తాడు ప్రభు, నీ ఆకలి తీరుస్తాడు ప్రభు. ధాన్యాన్ని నువ్వు పండిస్తావు అక్కడ, నీ కడుపు నిండా ఆహారం తిని. శ్రేష్టమైన గోధుమలు, శ్రేష్టమైన ఆహారము, శ్రేష్టమైన భోజనం నీకు ఇస్తాడు. క్రొత్త ద్రాక్షరసం. ప్రియులారా, హృదయం నిండా సంతోషం ప్రభు ఇస్తాడు. నూనె, ఆత్మ అభిషేకం ప్రభు నీకు ఇస్తాడు. 28:12 చూడండి. ద్వితీయోపదేశకాండం 28:12 చూడండి. 28:12 అందరూ బైబిల్స్ ఓపెన్ చేశారా? 28:12 ద్వితీయోపదేశకాండం. యెహోవా నీ దేశం మీద వర్షం గట్టిగా దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధి తెరచును. ఆకాశం అనే మంచి ధననిధిని తెరిచి ఆశీర్వాదం అనే వర్షం మీద కుమ్మరిస్తాడటండి. ఇంకా కింద చదవని ఆ మాట అద్భుతం. నీవు అనేక జనములకు
అదే 12లోనే నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ ఇచ్చేదవు గాని అప్పు చెయ్యవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇది దేవునికి ఇస్తున్న వాగ్దానం. కానాను దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం అనే మంచి ధననిధిని తెరిచి ఆశీర్వాదం అనే వర్షం నీ మీద కుమ్మరించి నేను ధనవంతుడిగా చేసి నువ్వు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవట. ఏ వాగ్దానం అండి! ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఫిజికల్ బ్లెస్సింగ్స్, మెంటల్ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. పాలు తేనె ప్రవహించే దేశంలోనికి మరి దాన్ని స్వాధీనపరుచుకున్న వారికి మాత్రమే ఈ ఆశీర్వాదాలు. ఇది 3వ ఆశీర్వాదం. 4వది ఈ పాలు తేనె ప్రవహించే ఈ 11వ అధ్యాయం అద్భుతం, బ్యూటిఫుల్ చాప్టర్ అండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం వెరీ బ్యూటిఫుల్ చాప్టర్. 4వ బ్లెస్సింగ్ కానాన్లో పాలు తేనె ప్రవహించే 15వ వచనం. మరియు నువ్వు తిని తృప్తి పొందినట్లు పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలో చిక్కి త్రోవ. చాలు నీవు తిని తృప్తి పొందుతావట. యు విల్ ఈట్ అండ్ ఫిల్డ్, సాటిస్ఫైడ్. యు విల్ బి సాటిస్ఫైడ్. యు విల్ ఈట్ అండ్ సాటిస్ఫైడ్. 104వ కీర్తన 14వ వచనం. 104వ కీర్తన 14వ వచనం. 104వ కీర్తన 14వ వచనం. పశువులకు గడ్డిని నరులకు ఉపయోగమునకు కూర ముక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలన భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టే ద్రాక్షరసమును వారి మొగములకు మెరుగునిచ్చే తైలమును నరుల మరి నువ్వు తిని తృప్తి పొందుతావు. నీకు కావలసినవన్నీ మొలిపిస్తాడట ఆయన. మొలిపిస్తాడు. యు విల్ బ్లెస్. ఈరోజు కూడా ఈ ఆశీర్వాద వారిలో ఉంది ప్రియులారా. ఎందుకంటే అగ్రికల్చరల్గా చూస్తే ఇజ్రాయిల్ నెంబర్ 1 అట్టండి, హార్టికల్చర్ నెంబర్ 1 అట్టండి, అగ్రికల్చర్ నెంబర్ 1 అట్టండి, వ్యవసాయం నెంబర్ 1 అండి. ప్రపంచంలో ఉన్న ఫార్మర్స్ అంతా ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళి మరి ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటారు. తెలుసా మీకు ఒక విషయం చెప్తాను. నాకు ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను. పిల్లరా, మనం బంగాళదుంపలు మరి పంట ఉందనుకోండి, బంగాళదుంపలు పైకి కనబడేట్లు కాస్తే భూమిలో ఉంటాయి. అది మన ఇండియాలో. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఒకే చెట్టు ఉంటుందట, పైన వంకాయలు కాస్తాయట, కిందన వేరుకి బంగాళదుంపలు కాపిస్తారట. ఒకే చెట్టుకి 2 ఇంతంత గెలలు, ద్రాక్ష గెలలు, ఒక్కొక్క గెల 5-6 కేజీలు. ఇంతంత దానింపలు నేను చూశాను. ఇంతంత దానింపలు రెడ్గా ఉంటుంది. ప్రొడ్యూస్ రెడ్గా ఎంత మధురంగా ఉంటుందో, ద్రాక్షరసం ఎంత మధురంగా ఉంటుందో, అక్కడ పాలు ఎంత టేస్ట్గా ఉంటాయో. ఆ యొక్క వ్యవసాయాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. అక్కడ ఇచ్చిన వాగ్దానం ప్రియులారా, వాగ్దానం. సేంద్రియ ఎరువులు అంతేకాదు, బిందు డ్రాప్ పడుతుంటుంది ప్రియులారా. వ్యవసాయం దాన్ని ఏదో పేరంట, దానికి ఏదో బిందు సేద్యం అంటారు దాన్ని. అది అక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారు మనలో ప్రియులారా. రైస్ పండించడానికి అది ఎలా కోతలు, అది ఎలా పండించాలి, తక్కువ టైంలో ఎక్కువ ఎలా. అంతేకాదు పిల్లరా, ఇంకో అద్భుత విషయం మీకు చెప్తాను. ఆఫ్రికా దేశంలోనట రోడ్ లేయడానికి ఏదో ఒక ప్రాంతంలో రోడ్ లేయడానికి ఒక ఇజ్రాయేలీలు టీం అట, ఒక కాంట్రాక్ట్ తీసుకుందంటే రోడ్లు వేయడానికి. రోడ్లు వేస్తుంటంట ఇజ్రాయేలీలట కనిపెట్టారట ఏంటంటే ఆ నేల చాలా సారవంతంగా ఉందటండి. ఏం చేశారు తెలుసండి? ఆఫ్రికా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి రోడ్లు వేసి మొత్తం ఆ కింద ఉన్న మొత్తం ఆ సారవంత నేల అంతా పట్టుకెళ్ళిపోయారటండి. ఆ సాయిల్ అంతా షిప్స్లో పట్టుకెళ్ళిపోయారట ఇజ్రాయెల్ దేశం. పట్టుకెళ్ళిపోయి ఆ ఇసుక మీద నేలల్లో, ఆ ఎడారి నేలల్లో ఈ మట్టేసి విపరీతంగా పంటలు పండించేస్తారట. అంతేకాదు పిల్లరా, సముద్రపు నీళ్ళు మంచినీళ్ళుగా మార్చే టెక్నాలజీ ఇజ్రాయెల్లో ఉంది. ప్లాస్టిక్ నీటిలో కరిగిపోయే ప్లాస్టిక్ కనిపెట్టే ఇజ్రాయెల్ టెక్నాలజీ. పిన్ నుంచి ప్లేన్ వరకు 70% నోబెల్ ప్రైజెస్ అన్ని యూదులకి, ఇజ్రాయేలీకి. ఎంత జ్ఞానం, ఎంత కృప! నువ్వు తిని తృప్తి పొందుతావు, సాటిస్ఫాక్షన్. 6:11 చూడండి, ద్వితీయోపదేశకాండం 6:11 కానాన్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత
నింపబడిన ఇండ్లను నువ్వు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీవు మర్చిపోకుండా జాగ్రత్త పడు. తవ్వని బావులు, నాటని ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, క్లియరా? మరి వీరు నింపలేదంటే కానీ ద్రవ్యముల చేత ధనము చేత నింపబడిన ఇండ్లు అన్ని దేవుడు తన బిడ్డలకు ఇచ్చి తృప్తిపరిచేటట. ఇది ఫోర్త్ బ్లెస్సింగ్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఐగుప్తు దేశం నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, పాలుతెలి ప్రవేశ దేశాన్ని తీసుకొచ్చాను. ఇన్ని ఆశీర్వాదాలు మీకు ఇచ్చిన తర్వాత ఒకటి మీరు చేయండి, మీరు నన్ను మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ మీ. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి, ద్వితీయ దశం 11వ అధ్యాయం 16వ వచనంలో చూడండి మాట. 16వ వచనం. ఇదొక్కటే ప్రభు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. మీ హృదయము మాయలో చిక్కుకొని త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఇన్ని దీవెనలు ఇచ్చిన తర్వాత, ఇన్ని ఆశీర్వాదాలు మీకు ఇచ్చిన తర్వాత, మీరు స్వాధీనపరచుకున్న తర్వాత మీ హృదయం మాయలో పడి, ట్రాప్లో పడి, చుట్టూ అనుజనులు 7 దేశాలు ఉన్నాయి చుట్టూ, భయంకరమైన కనానీయులు, హివీలు, హిత్తీలు, యెబూసీయులు, పిల్లల గెర్గాషీయులు, భయంకరమైన ఆ యొక్క విగ్రహారాధికుల మధ్య, అన్యజనుల మధ్య మీరు ఉన్నారు. వారి మాయలో మీరు హృదయం పడి వారి దేవతలకు మొక్కి విగ్రహారాధన చేసి, నాకు హేయమైన విగ్రహారాధన చేసి నాకు దూరం అయిపోతారు. జాగ్రత్త పడుడి అంటున్నాడు. జాగ్రత్త. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రభు అంటున్నాడు. 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటలను మీ హృదయంలో మీ మనసులో ఉంచు. మీరు పాపం చేయకుండా ఉండాలంటే మళ్ళీ దానికి సొల్యూషన్ కూడా ప్రభు చెప్తున్నాడు. మీరు ఈ మాటలు మీ హృదయంలో మీ మనసుల్లో ఉంచుకొని మీ చేతుల మీద సూచనలుగాను కట్టుకొని వలను, మీ కన్నుల నడుమ ఉండవలను. నువ్వు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. మీ పిల్లలకు నేర్పించాలి. మీ ఇంటి ద్వారబంధాల మీద, నీ గౌనుల మీద వ్రాయవలను. ప్రభు అంటున్నాడు, జాగ్రత్త. నీ హృదయం మాయలో పడి పాపంలో పడిపోతావేమో, జాగ్రత్త అంటూ ప్రభు అంటున్నాడు. అలా పడిపోకుండా ఉండాలంటే మీరు మరి నా మాటలు ఎవరు మాటలండి? దేవుని మాటలు. వాటిని గురించి మాట్లాడాలా. దేవుని వాక్యాన్ని చదవాలా. దేవుని వాక్యాన్ని మన ద్వారబంధాల మీద, మన గౌనుల మీద, ఇంటిలో ఎక్కడ చూసిన దేవుని వాక్యం మన మనసుల్లో, కన్నుల్లో, హృదయాల్లో మన పిల్లలతో కూడా మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పించాలి. దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యం చాలా మరి గొప్పది పిల్లరా. దేవుని వాక్యాన్ని హెచ్చిస్తున్నాడు ఆయన. పొల్లైనను సున్నైనను లోకం గతించిపోద్ది కానీ ఆయన వాక్యంలో పొల్లైన సున్నైన గతించదు పిల్లరా. మనుషులు గతించిపోతారు, చరిత్ర గతించిపోతుంది, రాజ్యాలు గతించిపోతాయి కానీ దేవుని వాక్యం మాత్రం గతించిపోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం శక్తి కలిగి పిల్లరా. అడాల్ఫ్ హిట్లర్ అని హిట్లర్ అని ఒక ఆయన ఉండేవాడు, భయంకర నియంత, జర్మనీ. ఆయనట పిల్లరా మరి యూదులు లేకుండా, ఇజ్రాయేలు లేకుండా, క్రైస్తవులు లేకుండా చేయాలని ప్రతిభ పూనాడట పిల్లరా. యూదుడు అనేవాడు ఒక్కడు కూడా లేకుండా, దేవుని ప్రజలు ఒక్కడు కూడా లేకుండా నేను చేస్తాను భూమి మీద. మ్యాప్లో ఇజ్రాయేల్ కంట్రీ లేకుండా చేస్తానని 60 లక్షల మంది యూదుల్ని చంపేసేటట్టండి. ఒక జర్మనీలో 60 లక్షల మంది యూదుల్ని. ఎంత భయంకరం అండి. గ్యాస్ చాంబర్స్లో ఇప్పుడు చంపేసేటట్ట. ఆ టైంలోనంట ఒక రేడియో స్టేషన్ ఒకటి ఓపెన్ చేసేటట్టు. ఏంటి తెలుసా? క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా రేడియో స్టేషన్. భయంకరమైన నియంత, భయంకరమైన నరహంతకుడు అడాల్ఫ్ హిట్లర్. అయితే ఎంతకాలం ఆయన ఆటలు సాగలేదు.
ప్రియులారా, మరి బ్రిటన్ చేతిలో, అమెరికా చేతిలో, బ్రిటన్ చేతిలో ఓడిపోయినప్పుడు ప్రియులారా భయపడి ఒక బంకర్లోకి వెళ్ళిపోయి చంపేస్తారేమని భయంతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అక్కడ తాగలేక కదా ప్రియులారా, ఏ రేడియో స్టేషన్ అయితే దేవునికి వ్యతిరేకంగా ప్రారంభించాడు అదే రేడియో స్టేషన్ మరి బ్రిటన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అనే ఒక మరి క్రైస్తవ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు కొనుక్కొని అదే రేడియో స్టేషన్లో దేవుని మాటలు, దేవుని వాక్యాలు ప్రపంచమంతా టెలికాస్ట్ చేశారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయనకు వ్యతిరేకంగా రూపొందించుకునే ఆయుధము వర్ధిల్లదో. ప్రభు అంటున్నాడు, మీరు పౌలోహిత్యులు ప్రవేశించే దేశంలో ప్రవేశించిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. విగ్రహారాధన లోపల రానివ్వకండి, పాపము లోపల రానివ్వకండి. చాలా జాగ్రత్తగా మీ ఆత్మీయ జీవితంలో కాపాడుకోండి. దేవుని వాక్యము చేత మిమ్మల్ని మీరు బలపరచుకోండి, స్థిరపరచబడండి. అప్పుడు అలా బలపరచబడితే ఏం చేస్తానో తెలుసా? 24వ వచనంలో చూడండి. ఫైనల్గా ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మీరు అడుగుపెట్టి ప్రతి 23వ వచనం. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్తమైన జనములు వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనములు గల దేశములను స్వాధీనపరచుకుంటారు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలం మీద అగును, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగుతుంది. అరణ్యం మొదలుకొని 25వ వచనం చూడండి. 25వ వచనం. ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవడు, ఏ మనుషుడు మీ ఎదుట నిలవలేడు. మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు భయమును పుట్టింతును. మిమ్మల్ని చూసి భయపడిపోతారు శత్రువులు, మిమ్మల్ని చూసి బెదిరిపోతారంట. నేను చూసి దురాత్మలు బెదిరిపోతాయి, భయపడతాయి, వణుకుతాయి. నువ్వు ఆయనకు లోబడ్డావు కాబట్టి, నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి, నేను ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టాను కాబట్టి, నేను పాలుతేలు దేశంలో నేను ప్రవేశించాను. పాలుతేలు ప్రవేశించే ఆ కానాను దేశాన్ని స్వాధీనపరచుకుని దానిలో ప్రవేశించాను అన్న సెన్స్ కలిగి, దేవుని భయం కలిగి, హృదయం మాయలో పడకుండా, పాపంలో పడిపోకుండా, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు స్వాధీనపరచుకుంటే యూ విల్ ఆక్యుపై. నీ ఎదుట ఉన్న సమస్త దేశములు వెలగొట్టి మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములు మీరు స్వాధీనపరచుకుంటారు. యూ విల్ ఆక్యుపై బ్లెస్సింగ్స్. యూ విల్ బి ఎక్స్పాండెడ్. యూ విల్ ఎక్స్టెండ్ యూ. నిన్ను విస్తరింపజేస్తాడు, నీ సరిహద్దులు విశాలపరుస్తాడు, నీ గుడారపు మరి తాళ్ళను పొడిగిస్తాడు దేవుడు. అన్ని జనులు స్వాధీనపరచుకుంటావు స్వాచ్ఛాలను. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ప్రైజ్ ది లార్డ్. నో మ్యాన్ కెన్ స్టాండ్ బిఫోర్ యు వేర్ ఎవర్ యు గో. నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే నీవే నెంబర్ 1. నువ్వు పాడితే వినాలని, నువ్వు చెప్పితే వినాలని, నీ స్పర్శ కావాలని, నువ్వు టచ్ చేయాలని వారిని, నీ టచ్ కొరకు ప్రజలు పరిగెడతారు. అయ్యా మీరు వస్తే చాలు, నీ ప్రజెన్స్ కొరకు ప్రజలు పరిగెడతారు. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలంలో నీ బెదురు మరి శత్రువులకు ప్రభు కలగజేస్తాడు. ఇది ద్వితీయోపదేశ 11వ అధ్యాయంలో ప్రభు దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి ఇచ్చిన మాట. ప్రారంభంలో నేను చెప్పిన మాట మరలా చదువుతాను. 11:10. మీరు స్వాధీనపరచుకునబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అలాంటిది కాదు. ఇది చాలా డిఫరెంట్. దానికి దీనికి పోలిక లేదు. అది వేరే. అది చీకటి ఐగుప్తు దేశం అంతా, అది పాపం ఐగుప్తు దేశం అంతా, అది శాపం ఐగుప్తు దేశం అంతా, అది లోకము ఐగుప్తు దేశం అంతా. పిల్లరా లోకపు పోకడలు, శరీర క్రియలు ఉన్నాయి, అందులో దాసి శృంఖాలు ఉన్నాయి, ఇనప సంఖ్యలు ఉన్నాయి. పిల్లరా ప్రతి శ్రమ, కష్టం, ఇబ్బంది అన్నీ ఉన్నాయి అక్కడ. కానీ ఇప్పుడు మీరు ఎంటర్ అవుతున్న స్వాధీనపరచుకున్న దేశం అలాంటిది కాదు. చాలా స్పెషల్. 4 దీవెనలు నేను మీకు దేవుని వాక్యంలో ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. నువ్వు ఐగుప్తు నుంచి బయటకు వచ్చావా? ఇంకా ఐగుప్తు దేశంలోనే ఉన్నావా? ఇంకా సాతాను బంధకాల్లో ఉన్నావా? ఈ ఆశీర్వాదాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ప్రభు నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు ఎదురు చూస్తాయి. కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు నుంచి బయటికి రా. ఐగుప్తు బంధకాలు విడిచిపెట్టి బయటికి రా. కనబడని బంధకాలు, అన్సీన్ బాండ్స్, unseen bondages, so powerful bondages,
బంధకాలతోనూ ఉన్నావా, ఈ రాత్రి ఐగుప్తు దేశ బంధకాల ప్రభు నేను విడిపించి నీకు పాలు తల్లి ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ ద్వితీయోపదేశకాండ 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్తారు, మరలా చదువుకోండి. అనేక ఆత్మ సంబంధమైన సంగతులు ప్రభు మీతో మాట్లాడతాడు. మీ హృదయాలు నిండిపోతాయి. ఈ రాత్రి మరి ఈ వాగ్దానాలు ప్రభు మీకు ఇచ్చి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి నడిపించి స్థిరపరచును కాక. ఆమె చివరిలో ఒక మాట చెప్పి మీకు ప్రార్థన చేస్తాను. బీ కేర్ఫుల్. జాగ్రత్త పడండి. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపంతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దేవుడు రోషం కలిగిన దేవుడు. పాపానిగా స్పేర్ చేసే దేవుడు కాదు. యూ విల్ నెవర్ స్పేర్ ఎనీవన్. ఆయన ఎవరిని స్పేర్ చేసే దేవుడు కాదు. పాపం కనబడితే ఊరుకోడు ఆయన. ఈ రాత్రి మనం ప్రభుకు సమర్పించుకున్న సంపూర్ణంగా. లెట్స్ ప్రే. తలలో వంచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. లెట్స్ ప్రే ఫర్ సమ్ టైం. కళ్ళు మూయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు అంటున్నాడు, అది పర్వతాలు, కొండలు, లోయలు, ఓటలు, కాలువలు కలిగిన దేశం, ఆహ్లాదకరమైన దేశం. కన్ఫ్యూజన్ లేదు, ఆహ్లాదం ఉంది. నా కన్నులు ఎప్పుడు ఆ దేశం మీద ఉంటాయి. సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను కాపాడుతాను. అక్కడ ఏ శత్రువు నీ మీదకి రాడు. అక్కడ వర్షాలు కురిపిస్తాను. తొలకరి వర్షం, కడవరి వర్షం, ఎర్లీ రైన్ అండ్ లేటర్ రైన్. మంచి పంటలు పండుతాయి, సమృద్ధి, ధాన్యము, ద్రాక్షరసము, నూనె. ఓ వండర్ఫుల్. అక్కడ నువ్వు తిని తృప్తిపరచబడతావు. ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచించాడు. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. డోంట్ గో బ్యాక్ టు ఈజిప్ట్. ఐగుప్తు ఆశలను విడిచిపెట్టేరాదు. అయ్యా నాలో ఇంకా ఐగుప్తు ఉందయ్యా, ఈజిప్ట్ ఉంది, ఇంకా ఐగుప్తు ఆశలు ఉన్నాయి. ఎన్నిసార్లు యూ వాంటెడ్ టు గో బ్యాక్ టు ఈజిప్ట్? ఎన్నిసార్లు ఐగుప్తుకి వెళ్ళావు? మరలా ఈ రాత్రి ప్రభు అన్నాడు, ఐగుప్తు ఆశలు విడిచిపెట్టే నీ కొరకు నూతన కార్యాలు చేస్తాను. లెట్స్ ప్రే. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినం ప్రభా నాయన ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో దేవా తండ్రి, అయ్యా తొలకరి వర్షం, కడవరి వర్షం కురిపిస్తానంటున్నావు తండ్రి. ఏ మనుషుడు నీ ఎదుటి నిలవలేడని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా నాయన ప్రభా, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానంటున్నావు ప్రభా. ఏ శత్రువు కూడా ప్రభా ఆ దేశాన్ని కానీ ఆ పట్టణాన్ని తాకడని చెప్తున్నావు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిజమే నాయన ప్రభా, నీ బిడ్డలు ఎంతైనా భయపడిపోతున్నారో అయా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి, తాకండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీవు మా ఎడల చూపించిన కృపలను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా నువ్వు ఇంతవరకు మమ్మల్ని ఎంతో కాచి కాపాడుతున్నావు, ఎన్నో ఉపకారాలు మేలు చేసావు ప్రభా. అయినప్పటికీ ప్రభా నాయన పాపాన్ని మేము నాయన మా హృదయంలో ఉంచుకుని నాయన నీ మాటను ప్రభా మేము నాయన అంగీకరించలేకపోతున్నాం తండ్రి. క్షమించండి మమ్మల్ని, మీ పరిశుద్ధ రక్తంలో కడగని నాయన శుద్ధీకరించండి నాయన, నీకు వందనాలు. నిజమే నాయన, ఏ మనుషుడు ప్రభా మా ఎదుట నిలవకుండా చేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. ఏ శత్రువు మా ముందు నిలబడలేకపోతున్నాడయ్యా. అయినప్పటికీ నీ ప్రేమను మేము మర్చిపోతున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి నాయన. మరొకసారి మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి నాయన, నీ ఆత్మతో అభిషేకించండి మమ్మల్ని ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన నీ కొరకు ఎదురు చూసే కృప మాకు దయచే నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఫేస్బుక్ లైవ్ ద్వారా వింటున్న నీ ప్రజల్ని మీరు ఆశీర్వదించండి నాయన, ఎత్తి పట్టుకోండి నాయన. అయ్యా వాళ్ళ హృదయాలు తెరవండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. అయ్యా వారున్న పరిస్థితిని అంతా మీరు మార్చండి ప్రభా, మీ ఆకాశ గుప్పిలు విప్పండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాను దేవా, నీ సన్నిధికి వచ్చాం నాయన, నేను ఎంతో ప్రేమిస్తున్నాం, నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాం దేవా, నీకు వందనాలు దేవా. వారి గృహాలు మీరు దర్శించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కడగండి నాయన, శుద్ధీకరించండి నాయన. అయ్యా మాలో ఏ పాపము లేకుండా చేయండి నాయన తండ్రి, ఏ కల్మషము లేకుండా చేయండి నాయన, నీకు వందనాలు తండ్రి. దేవాన ఈ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి, సేవకులు ఆస్వాదించండి నాయన. ప్రపంచ దేశాలను నాయన నలుమూల ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా నాయన ప్రభా, దినములు ఎంతో చెడ్డవిగా ఉన్నప్పటికీ ప్రభా మేము అనేకమైన పనిపాట్ల వల్ల నీ సన్నిధికి రాలేకపోతున్నాం తండ్రి. కానీ అవసరమైనది ఒక్కటే అని చెప్తున్నావు నాయన, అది నీ మాట ప్రభా. అయ్యా అది నీ వాక్యము నాయన, నీకు వందనాలు. నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని నాయన
నీ సన్నిధిలో ప్రభా యథార్థత కలిగిన జీవితం అందరికీ దయచేయండి నాయన. నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా నాయన తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి. దేవా మీకు వందనాలు. ఎంతో దాస్యంలోంచి విడిపించావు ప్రభా, ఐగుప్తు దాస్యం నుంచి మమ్మల్ని విడిపించావు ప్రభా, నీకు వందనాలు. హల్లెలూయా. అయ్యా నీ రక్షణ మాకు ఇస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. అయ్యా ఆరోగ్యాన్ని కలుగజేస్తానంటున్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా తృప్తిపరుస్తానంటున్నావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. మంచి ఆహారాన్ని ఇస్తానంటున్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు నాయన, అవి నాయన అయ్యా నేను నాయన లెక్క పెట్టుటకు అవి వివరించుటకు నాయన లెక్కకు మించి ఉన్నాయి దేవా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలందరినీ పేరు పేరుని ఆశీర్వదించండి అయ్యా. రోగాలతో ఉన్న వారిని మీరు స్వస్థపరచండి నాయన. నీ గాయాలో ఉన్న స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన, నీకు వందనాలు అయ్యా. అలాగే నాయన ఎవరైతే ఆర్థికంగా నలిగిపోతున్నారో వారు సకల సమృద్ధి దయచేయండి. ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారికి ఉద్యోగులు దయచేయండి ప్రభా. ఎవరైతే బిడ్డల బంధకాల్లో యవన బిడ్డలు నాయన నీకు దూరంగా ఉండే వారి హృదయాల పాపాన్ని అయ్యా లక్ష్యము చేస్తున్నారో వాళ్ళ హృదయం అంతా మీరు కడిగివేయండి నాయన తండ్రి. తల్లిదండ్రులకు ప్రభా ఆనందపరిచే బిడ్డలుగా సిద్ధపరచండి నాయన. యవనస్తులు తప్పక త్రొట్టెలుతారని వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా యవన బిడ్డల ప్రభా నీ చేతిలోకి తీసుకోండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. రోషం కలిగి నీ సేవ చేసే భాగ్యం వారికి దయచే నాయన. సమస్త సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి నాయన. యవన బిడ్డలు ప్రత్యేకంగా వాడుకోండి ప్రభా, నీకు వందనాలు. అలాగే నాయన చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. చంటి బిడ్డల చుట్టూ మీకు కంచి వేయండి నాయన, నీకు వందనాలు. సంఘాల్లో ఆరాధన జరగకుండా నాయన పనిచేస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో గద్దిస్తున్నారు ప్రభా, వాటిని మీరు బంధిస్తున్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. సాతాను యొక్క అయ్యా ఆలోచనలన్నీ ప్రభా యేసు నామంలో దూరపరిచిన వాడిని పాదాల కింద శీఘ్రంగా నలగొట్టండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభా నాయన దురాలోచనలు కలిగి ఉన్నారో నాయన వారిని మీరు దర్శించండి నాయన. వారికి మంచి ఆలోచన కలిగజేయను నాయన, నీకు వందనాలు. ఎవరు త్రప్పిపోకుండా ప్రభా నేను తండ్రి నీ సన్నిధిలో నీ మార్గం నడిచే కృప వారికి దయచేయండి నాయన, నీకు వందనాలు. అయ్యా ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దాన అక్షరాలు మా పట్ల నెరవేర్చండి ప్రభా. అయ్యా బయటంతా కూడా ప్రభా వాతావరణాన్ని ప్రభా నాయన యేసయ్యా అనుకూలపరచండి ప్రభా, నీకు వందనాలు. శ్రేష్టమైన వాతావరణం దయచండి ప్రభా. అయ్యా కరోనాకి ఎవరైతే భయపడిపోతున్నారో వారిలో ఉన్న భయాన్ని మీరు తీసివేయండి ప్రభా. కరోనాని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. ఎవరిని తొందర పెట్టుకుంటా ప్రభా, కరోనాని ఇప్పుడే యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. నీ నోటి మాటతో ప్రభా నాయన దాన్ని దూరపరచండి నాయన. మీరు మాట సెలవిస్తే చాలు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభా నలిగిపోతున్నారో దీని ఆలోచన కలిగి అయ్యా మానసికంగా ఒత్తిడి కలిగి ఉన్నారో ఇప్పుడే యేసు నామములో ఆ మానసిక ఒత్తిడి అంతా మీరు తీసివేయండి ప్రభా. ప్రతి బిడ్డని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు. ప్రపంచ అయా దేశ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆలోచన దయచేయండి. అధికారుల నాయకులు మీరు తాకండి నాయన. అయ్యా మంచి పరిపాలన జరుగుటకు సహాయం చేయండి. మా ఇరుగు పొరుగు వారు మా పట్టణాలను మా దేశాలను ప్రభా మా తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోతండి, నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు. వృద్ధాప్యంలో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి చుట్టూ మీకు కంచివేండి ప్రభా నాయన, నీకు వందనాలు. అయ్యా అయ్యా వారి వారి గృహాలని సన్నిధించండి, నీ వెలుగును ప్రకాశింపచేయండి నాయన, నీకు వందనాలు తండ్రి. అయ్యా నువ్వు మాట సెలవిస్తే అది నెరవేరుతుంది ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితాలు కట్టండి ప్రభా నాయన. నీకు దూరముగా మేము ఏమీ చేయలేము నాయన, నీకు వందనాలు. అయ్యా నీ సేవలో మమ్మల్ని బలంగా వాడుకోండి ప్రభా, నీకు వందనాలు. అయ్యా సేవకులుగా ప్రభా నాయన ఎవరైతే ప్రభు నేను ఆనుకుని ఉన్నారో వారందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని నీ దాసుడు చెప్పిన వర్తమానం ప్రతి ఒక్క హృదయంలో ఫలింప చేయమని అయ్యా దాని ప్రకారంగా జీవించే కృప అందరికీ దయచేయమని ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసుని బహుబలంగా వాడుకోండి ప్రభా. అనేక ప్రాంతాల దేశ విదేశ నలుమూల ప్రాంతాల్లో నీ దాసుని ప్రభా శక్తిని బలముతో నింపి బలమైన పాత్రగా వాడుకోమని అయ్యా నీ ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన, సమాధానము ఆశీర్వాదము సమృద్ధిగా మనకు మన కుటుంబాలకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా మీ అందరికీ దేవుని నామములో శుభములు. మీరంతా క్షేమంగా ఉన్నారని ప్రభులో మరి ముందుకు సాగుతున్నారని నమ్మి ప్రభుని కనపరుస్తున్నాను. పిల్లరా ప్రార్థన చేయండి. చాలా భయంకరంగా ఉన్నాయి రోజులు. రోజు రోజుకి కరోనా కేసు సిక్కవడం వల్ల చాలా సంఘాలలో ఆరాధన జరగటం లేదు. పిల్లరా భయంకరంగా ఉన్నాయి దినాలు. సో ప్రార్థన చేద్దాం. సంఘాలు మళ్ళీ ఓపెన్